హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ ఫర్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో నేను మీకు హెచ్పి మౌస్ అనేది అన్బాక్స్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది ఒక వైర్డ్ మౌస్, వైర్లెస్ కాదు. ఈ మౌస్ అనేది నాకు ల్యాప్టాప్కి మరియు పీసీకి రెండింటికి ఒకటే మౌస్ అయిపోయింది, వైర్లెస్ మౌస్. నేను సపరేట్గా ఈ మౌస్ కొనాల్సి వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఈ మౌస్ నేను యాక్చువల్గా నేను వైర్లెస్ తీసుకున్నాను అనుకున్నాను. వైర్డ్ మౌస్ ఎందుకు తీసుకున్నానంటే ఇది మూవ్ చేసేది కాదు, ఇప్పుడు ఫిక్స్డ్గా ఉంటుంది కాబట్టి వైర్డ్ మౌస్ తీసుకున్నాను. చూద్దాం దీని యొక్క యూజర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది నేను అన్బాక్స్ చేస్తాను. అన్బాక్స్ చేసిన తర్వాత దీని యొక్క యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు షేర్ చేస్తాను. ఇంకా లేట్ ఎందుకు స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్. ఫ్రెండ్స్, ఇది హెచ్పి బ్రాండ్కి సంబంధించిన మౌస్. నేను ఇది ఆఫ్లైన్లో పర్చేజ్ చేశాను. దీని యొక్క మోడల్ నెంబర్ కూడా చూడవచ్చు. హెచ్పి మౌస్ X1000 అని ఉంది. చూసినట్లయితే దాని యొక్క డిజైన్ అనేది ఈ విధంగా ఉంది. చాలా ప్రీమియం లుక్ అనేది ఉంది ఫ్రెండ్స్ చూడడానికి. ఇక్కడ చూసినట్లయితే USB ఆప్టికల్ సెన్సార్ 3 బటన్స్ అని ఉంది. ఇంకా మోడల్ నెంబర్ ఉంది. నెక్స్ట్ ఇటువైపు కూడా చూస్తున్నట్లయితే ఇక్కడ మనకి విండోస్ సింబల్ అనేది ఉంది. మనకి విండోస్ 8 కానీ 10 కానీ ఇంకా ఏవైనా సరే విండోస్ సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ బార్ కోడ్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ పైన మోడల్ నెంబరు, దీని యొక్క డిజైన్. నెక్స్ట్ ఇటువైపు కానీ చూసినట్టు దీని యొక్క ప్రైస్ అనేది 399 అనేది ఇచ్చారు. కానీ యాక్చువల్ అనేది 250 రూపీస్కి బై చేశాను ఆఫ్లైన్ మార్కెట్లో. ఓకే ఫ్రెండ్స్, ఇంతే, ఇంకేం లేదు. నేను దీన్ని అన్బాక్స్ చేస్తాను ఒకసారి. కాల్ చేస్తే మనకు బాక్స్లో ఈ విధంగా ఉంది. ఒక బబుల్ కవర్లో రావడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మౌస్ అనేది ఈ విధంగా ఉంది. దీనిపైన ఒక పేపర్ ఉండేది ఫ్రెండ్స్, దీనిపైన స్టిక్కర్ అనేది నేను తీసేసాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మౌస్ అనేది చాలా ప్రీమియం లుక్ అనేది ఫ్రెండ్స్ చూడడానికి. ఇంకా ఇందులో ఏమున్నాయో చూద్దాం. మౌస్ పక్కన పెట్టేసి ఇంకేంది బాక్స్లో ఇక్కడ చూడొచ్చు. వరల్డ్ వైడ్ లిమిటెడ్ వారంటీ అని ఉంది. వరల్డ్ వైడ్గా లిమిటెడ్ వారంటీ అనేది చూడడం జరిగింది. దానికి సంబంధించిన సర్వీస్ సెంటర్లు, దానికి సంబంధించిన అడ్రస్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందుకు పక్కన పెడతాను. ఇది కూడా చూడవచ్చు యూజర్ మాన్యువల్లో. అసలు యాక్చువల్గా చాలా లాంగ్ ఇచ్చారు. నెక్స్ట్ చాలా పేజెస్ అనేది ఇచ్చారు. ఇది ఫ్రెండ్స్ అసలైన యూజర్ మాన్యువల్ అనమాట. ఇది ఓకే ఫ్రెండ్స్, ఇది పక్కన పెట్టేస్తాను. నెక్స్ట్ మౌస్ అనేది కనెక్ట్ చేసి చూస్తాను ఎలా ఉందనేది. ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు, మౌస్ అనేది కనెక్ట్ చేశాను కంప్యూటర్కి. ఈ విధంగా ఉంది. కనెక్ట్ చేసిన తర్వాత చూడొచ్చు చాలా స్టైలిష్ లుక్ అయితే ఉంది. చూడడానికి చాలా చిన్నగా హ్యాండీగా ఉంది. చాలా స్మూత్గా కూడా ఉంది. నేను ఒకసారి రిఫ్రెష్ చేసి చూస్తాను. ఓకే ఫ్రెండ్స్, మౌస్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంది. స్మూత్గా నీట్గా అయితే ఉంది. చూద్దాం మనకు వీడియో ఎడిటింగ్ కానీ ఏమైనా చేస్తే ఒకసారి ఎలా ఉంటుంది. అన్ని ఫైళ్ళు ఓపెన్ చేసి చూస్తాను ఒకసారి. రిఫ్రెష్ కానీ అన్నీ కానీ బటన్స్ అయితే చాలా సింపుల్గా స్మూత్గా ఉంది. మనకి మౌస్ ప్యాడ్ కూడా బాగుండాలి ఫ్రెండ్స్ మౌస్ యూజ్ చేసేటప్పుడు. అందుకని చాలా స్మూత్గా బాగుంది ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే చేతిలో కొంచెం చిన్నగా ఉంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నేను ఈ మౌస్ యూజ్ చేసిన తర్వాత నా యొక్క ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేస్తాను. ఈ మౌస్ అనేది చాలా చిన్నగా ఉంది ఫ్రెండ్స్ చూడొచ్చు. మీరు యాక్చువల్గా మీరు మౌస్ యూజ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే మీకు ఇంకా అమ్మాయిలకు కానీ లేకపోతే కొంతమంది చిన్న చేతులు ఉన్న వరకు స్మూత్గా, చాలా స్మూత్గా, నీట్గా, డీసెంట్గా ఉంది. అయితే నేను ఇప్పటివరకు యూజ్ చేసింది ఏంటంటే ఈ మౌస్ లాజిటెక్ మౌస్. ఇది నాకు చేతికి కొంచెం గ్రిప్ పెద్దదిగాను, నెక్స్ట్ ఈజీగాను. ఇది పట్టుకునేటప్పటికి ఏమవుతుందంటే ఇంత గ్రిప్ అనేది లేదు. జస్ట్ 2 ఫింగర్స్తో పట్టుకున్నట్టు మాత్రమే ఉంది. అంత చిన్నగా ఉంది. అందువల్ల ఏంటంటే నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది. ఎందుకంటే నేను బాగా దీనికి అలవాటు పడిపోయింది. ఇది ఎక్సలెంట్గా స్మూత్గా చాలా బాగుంది. ఆ మౌస్ కూడా స్మూత్గానే ఉంది. కాకపోతే ఏంటంటే యాక్చువల్గా మౌస్ అనేది ఎడిటింగ్ చేసే వాళ్ళకి గ్రిప్ అలా చేతులు అలా ఇమిడిపోవాలి, గ్రిప్ బాగుండాలి ఎడిట్ చేసుకోవడానికి. మామూలుగా నార్మల్ యూసేజ్ కోసం ఇది నేను తీసుకున్నాను. బట్ దీనిలో కూడా వీడియోస్ అనేది ఎడిట్ చేసి చూస్తాను ఎలా ఉందనేది. మీకు ఆ తర్వాత ఎక్స్పీరియన్స్ అనేది చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎడిటింగ్ కూడా బాగానే పనిచేస్తుంది. మీరు ఎవరైనా డే టు డే యూసేజ్ కోసం కానీ తీసుకోవాలంటే తీసుకోండి. గేమింగ్ అండ్ ఎడిటింగ్ అయితే ఇది యూజ్ చేయదు. జస్ట్ బేసిక్ యూజ్ వస్తుంది. దీనికి ప్రైస్ ఎంతంటే జస్ట్ 250 రూపాయలు. స్టార్టర్స్కి అయితే ఏం పర్వాలేదు. ఆల్రెడీ రెగ్యులర్గా ఒక పెద్ద మౌస్కి అలవాటు పనులకి అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది.
ఎప్పుడైనా మౌస్ చూస్ చేసుకున్నప్పుడు వీలైనంత వరకు చేతికి గ్రిప్ సరిపోయేలా ఉండేలా చూసుకోండి, మీకు చాలా బాగుంటుంది. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.